కార్వాన్ ఎమ్మెల్యే గాని ఎంఐఎం కార్పొరేటర్స్ గాని ఎంఐఎం ఎమ్మెల్యేలు గాని అవుట్ రైట్ గా వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ చేసిన పరిస్థితి మనకు షేక్పేట లాంటి చోట కనిపిస్తోంది. దీన్ని బట్టి టిఆర్ఎస్ ఏం నేర్చుకోవాలి? క్యాడర్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా క్యాడర్ బిల్డప్ చేసుకోలేదు. ఇవాళ షేక్పేటలో కొన్ని బూత్ నెంబర్స్ తో సహా నేను చెప్తాను. షేక్పేటలో కొన్ని బూతుల్లో టిఆర్ఎస్ కు ఏజెంట్లు లేరు. ఏజెంట్లు పెట్టినా సరే ఆ ఏజెంట్లందరినీ కూడా క్యాప్చర్ చేసేశారు. ఆ ఏజెంట్స్ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్స్ అందరినీ కూడా వాళ్ళని కాంప్రమైజ్ చేసేసింది. నేను బూత్ నెంబర్ తో సహా చెప్తాను. బూత్ నెంబర్ 68, 69, 70 అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఆ బూతులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్ ఉన్నారు తప్ప బీఆర్ఎస్ ఏజెంట్ ఎవరు కూడా లేరు. బీఆర్ఎస్ ఏజెంట్ ఎవరు కూడా అక్కడ సమీపం దగ్గర కూడా లేరు. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో 3-4 కార్పొరేటర్లు ఉండేవాళ్ళు. దేదీప్యారావు, వెంగళరావు నగర్ ఇప్పటికీ ఉన్నారు. సిఎన్ రెడ్డి రేమత్ నగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్, అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. బోరబండ కార్పొరేటర్ ఫసియుద్దీన్ బాబా, అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయాడు. బీఆర్ఎస్ ప్రస్తుతం ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నారు. ఇక మిగతా షేక్పేట డివిజన్ తర్వాత రేమత్ నగర్ ఈ ప్రాంతాల్లో ఎంఐఎం కార్పొరేటర్స్ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ అది ఎంఐఎంకి ఇచ్చేసింది. పాముకి పాలు పోసి పెంచితే ఏం జరుగుతుందో నేను మళ్ళీ కోట్ చేస్తున్నాను. పాముకి పాలు పోసి పెంచుతో ఏం జరుగుతుందో బీఆర్ఎస్ కి ఇవాళ అర్థమైంది. ఎంఐఎం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంప్రమైజ్ అయ్యి మేము బాగానే హైదరాబాద్ సిటీ ఎంఐఎంకి వదిలేద్దాం, ఓల్డ్ సిటీ మేము వదిలేద్దాం, మిగతా సిటీ చూసుకుందాం అనుకున్నారు కదా. ఇవాళ ఎంఐఎం ఏక్కు మేకే కూర్చుంది బీఆర్ఎస్ కి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ సీటులో ఆధిక్యత కనబరిచే దిశగా ఉందంటే కారణం ఎంఐఎం. షేక్పేటలో వన్ సైడ్ రిగ్గింగ్ ఎంఐఎం చేసేసింది. వన్ సైడ్ ఎంఐఎం ఉన్న దగ్గరికి ఇప్పుడు ఎవరైతే బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఎంఐఎంతో ఫైట్ చేస్తూ ఉంటారు. పాత బస్తీలో రిగ్గింగ్ జరుగుతుంది. హైదరాబాద్ సీటు దేవుడికి ఇచ్చేసినట్టు మనం అంటాం కదా, వాడు దేవుడికి ఇచ్చేసినట్టు ఎంఐఎంకి ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆ ఓటర్ లిస్టు తెలియదు ఎవరికి, అక్కడ ఏ విధంగా రిగ్గింగ్ చేస్తారో అదంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ కు తెలిసి వచ్చింది. అంటే మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నంత కాలం ఎంఐఎంతో మా ఫ్రెండ్లీ పార్టీ అని చెప్తే ఇవాళ మీకు ఏకు మేకై కూర్చొని వాళ్ళు మీకు ఎవరు పార్టీ అధికారంలో ఉంటే సపోర్ట్ చేస్తారు కానీ ఈ విధంగా రిగ్గింగ్ చేయరు. ఇప్పుడు షేక్పేటలో రిగ్గింగ్ చేశారంటారు కదా, రిగ్గింగ్ చేసింది కాంగ్రెస్ నేతలు కాదు, ఎంఐఎం కార్పొరేటర్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ దగ్గరుండి రిగ్గింగ్ చేయిస్తున్నాడని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం ఏంటి స్పందన? దీన్ని బట్టి అర్థమైంది ఎంఐఏకు మీరు పాముకు పాలు పోసి పెంచితే ఏం చేసింది మీకు? పాముకు పాలు పోసి పెంచితే విషమే చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా సంతోషించవచ్చు. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎంఐఎం గట్టిగా రంగంలోకి దిగితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేదే ఉండదు. ఎందుకు గెలుస్తుంది? ఒట్టిగా ఆ ఓటర్ జాబితాలో 4 లక్షల మందిలో ఇప్పుడు ఇవాళ నమోదైన ఓట్లలో ఇవాళ బై ఎలక్షన్స్ 8 రాష్ట్రాల్లో జరిగాయి. అత్యంత తక్కువ పోలింగ్ జూబ్లీహిల్స్ లో నమోదైంది. ఇన్ని దొంగ ఓట్లు వేశారు అని చెప్పి ఆరోపణ చేస్తున్నా అత్యంత తక్కువ పోలింగ్ జూబ్లీహిల్స్ లో ఎందుకు నమోదైంది? కారణం ఏంటంటే అన్ని బోగస్ ఓట్లు. 4 లక్షల ఓట్లలో 2,50,000కు మించి ఓట్లు లేవు. మిగతా 1,50,000 ఓటర్లు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇది నిజంగా షాకింగ్ భరత్. ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదు, ఎందుకు అత్యల్పంగా నమోదైంది? ఓట్లు ఉంటే కదా అసలు 60 నుంచి 60% ఓటర్లు, మిగతా అంతా బోగస్ ఎన్రోల్మెంట్, లేకపోతే ఇక్కడ ఉన్నవాడు వేరే దగ్గరికి వెళ్తాడు. 2 ఓట్లు ఉంటాయి. ఒకసారి ఇక్కడ కిరాయికి ఉండి వచ్చి వేరే నియోజకవర్గం వెళ్ళిపోతాడు. కొన్నేమో బోగస్ ఓట్ల ఎన్రోల్మెంట్, వాళ్ళు వస్తే వస్తారు లేకపోతే లేదు. సో ఈ 8 రాష్ట్రాల్లో ఇవాళ పోలింగ్ జరిగితే కేవలం తెలంగాణలో మాత్రమే అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. జూబ్లీహిల్స్ లో 47% వరకు 55% క్రాస్ చేయొచ్చు. అయినా సరే పోయినసారి కంటే ఎక్కువనే. సో నేను మళ్ళా రిపీట్ చేస్తున్నా, ఇవాళ బీఆర్ఎస్ క్యాడర్ ఆందోళన చేస్తుంది కదా, ఇప్పటికైనా మీ అధినేతకు చెప్పండి, మీ అధినేత కేసీఆర్ చెప్పండి,
పార్టీ సంస్థాగత నిర్మాణం చేయండి. షేక్పేటలో ఏజెంట్ లేడు మీకు కూర్చున్నందుకు. అంటే మీరు అది ఎంఐఎంకి వదిలేశారు. ఎందుకంటే షేక్పేట డివిజన్ లో కార్పొరేటర్లు ఎంఐఎంకి వదిలేశారు. ఫ్రెండ్లీ కంటెస్ట్ లో వాళ్ళు గెలిస్తే గెలవడం వదిలేశారు. ఇప్పుడు ఏం జరిగింది? మీకు కూర్చున్నందుకు అక్కడ ఏజెంట్ లేడు. మీరు ఇచ్చిన ఏజెంట్లని కాంగ్రెస్ పార్టీ నిన్ననే వాళ్ళందరినీ క్యాప్చర్ చేసేసింది. వాళ్ళేం భారతీయ జనతా పార్టీ కాదు కదా, సిద్ధాంతం ద్వారా వచ్చిన వాళ్ళు కదా. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు అదవుతారు. నిన్ననే కాంగ్రెస్ పార్టీ చేసేసింది. సో ఇది అంటే నేను సింపుల్ గా ఇప్పుడే జాయిన్ అయిన ప్రేక్షకుల కోసం నేను చెప్పాల్సింది ఏంటంటే, జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక విధంగా చెప్పాలంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు. ఉదయం నుంచి కూడా మాగంటి సునీత గొడవ చేస్తున్నారు, బీఆర్ఎస్ నేతలు గొడవ చేస్తున్నారు, మిగతా వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఎప్పుడైతే June 9th సాయంత్రం 5 గంటలైందో, సాయంత్రం 5 గంటల వరకు బీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అంతా తిరిగింది. 9 సాయంత్రం 5 గంటల తర్వాత ఇతరులందరూ వెళ్ళిపోవాలి. ఇతరులు అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లేని వాళ్ళంతా వెళ్ళిపోవాలి. అప్పుడేం జరిగింది? ఎవరు లేరు. బయట నుంచి వచ్చిన క్యాడర్ తప్ప జూబ్లీహిల్స్ లో కొన్ని డివిజన్స్ లో, ఎస్పెషల్లీ షేక్పేట లాంటి డివిజన్స్ లో బీఆర్ఎస్ కు క్యాడర్ లేదు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా వీళ్ళు క్యాడర్ బిల్డప్ చేయలేకపోయారు. క్యాడర్ బేస్డ్ పార్టీ కాకుండా అయిపోయింది. ఇప్పటికీ జిల్లా అధ్యక్షులు ఎవరు, మండలాధ్యక్షులు ఎవరు, బూత్ స్థాయి నిర్మాణం ఏ పార్టీకి లేదంటే బీఆర్ఎస్ పార్టీకి. సో